శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అమరావతి సిఆర్డీఏ ప్రధాన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. మంత్రి పేర్కొన్నారు, జగన్ విధ్వంసంతో అమరావతి అభివృద్ధి 5 ఏళ్లుగా ఆలస్యమైందని సీఎం చంద్రబాబు నాయుడు కట్టుబడి భవనాన్ని అక్టోబర్ 2న ప్రారంభిస్తున్నారని తెలిపారు. 2.50 లక్షల చదరపు అడుగుల భవనానికి సుమారు 2 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉందని, అధునాతన భూగర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. గత అవినీతి కారణంగా ప్రాజెక్టులు ఆలస్యమయ్యాయని విమర్శించారు. ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. టోటల్గా దాదాపు 2.5 లక్షల స్క్వేర్ ఫీట్ తోటి ఇక్కడ నుంచి పాలన మొత్తం కూడా చేయాలనే ఉద్దేశంతో ఈ ఆఫీస్ వేగవంతంగా జరుగుతుంది. నేను కానీ మా సిఈ గారు, మా సిఎండి గారు, మేమందరం కూడా ఇక్కడ విజిట్ చేసి పవర్ సప్లై, దీనికి నిరంతరం పవర్ సప్లై ఇవ్వటం కోసం, ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి పని చేసుకునే దానికి ఆటంకాలు కలగకుండా ఉండటం కోసం పవర్ సప్లై ఇస్తున్నాం. దాదాపు 1 కిలోమీటర్ నుంచి ఇక్కడ ఆల్టర్నేట్ లైన్ కింద కూడా ఇంకొక లైన్ కూడా 2 ఇస్తున్నాం. ఇక్కడికి దాదాపు 2 మెగావాట్లు పవర్ పట్టింది ఒక బిల్డింగ్కి. దాదాపు ఇప్పుడు ఒక 750 కేవీ ఫస్ట్ పవర్ స్టార్ట్ చేస్తున్నాము. దాంతోపాటు ఇక వర్షం పెంచుకుంటూ వెళ్తాం అనమాట. రాబోయే రోజుల్లో ఈ భవనం పూర్తిగా పనిచేయటం కోసం మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా పవర్ డిస్టర్బెన్స్ లేకుండా క్వాలిటీ పవర్ ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు విజిట్ చేసి ఇక్కడ పవర్ లైన్స్ ఎంతవరకు పని అయిపోయింది అనేది చూసుకోవడానికి వచ్చాము. తొందరలోనే ఈ పవర్ లైన్స్ ఇచ్చేసి బిల్డింగ్ వినియోగానికి, ఈ బిల్డింగ్ రెడీ అయ్యే లోపల 1 or 2 days, రేపు సాయంత్రం లోపలే పవర్ అంతా కూడా, రేపు ఈవినింగ్ అంతా రెడీ అయిపోయి పవర్ అంతా ఇవ్వాలనేది ఈ ఉద్దేశం అనమాట. దాదాపు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు రైతులు ఇక్కడ చాలా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ పువ్వులు ఇచ్చి